మన నోటి నుండి వచ్చే మాటలు ఎలాంటివంటే ఒక్కసారి బయటకు వెళ్ళిపోతే అవి మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేం కదండి. మన నోటి నుంచి విడిచిన మాటలు, పలికిన మాటలు తిరిగి మనం వెనక్కి తీసుకోలేం. ఒకసారంటే ఒక టీచర్ తన పిల్లలకు నోటి మాటలను గూర్చి, వాటి ప్రాముఖ్యతను గూర్చి ఒక మంచి లెసన్ నేర్పించాలనుకొని ఒక స్టూడెంట్ని పిలిచి చెప్పిందంట, ఒక బకెట్ నిండా మరి మట్టిని, ఇసుకని తీసుకొని రా బాబు, మీకు ఒక ప్రాక్టికల్ లెసన్ నేను నేర్పించాలనుకుంటున్నాను అని చెప్పింది. ఒక ప్లాస్టిక్ బకెట్ నిండా ఇసుకను మోసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత టీచర్ చెప్పింది, ఆ బకెట్ క్రింద కొన్ని రంధ్రాలు, కొన్ని హోల్స్ చేసి, ఇప్పుడు ఈ బకెట్లో ఉన్న శాండ్ అంతా మరి కిందకి వెళ్ళిపోయేంత వరకు ఈ స్కూల్ గ్రౌండ్లో అలా ఒక రౌండ్ తిరిగేసి రమ్మని చెప్పింది. ఈ బకెట్కి హోల్స్ ఉండడం వల్ల ఈ అబ్బాయి ప్రయాణం ప్రారంభించాడు. ఆ స్కూల్ గ్రౌండ్లో తిరిగిన కాసేపటికి ఆ బకెట్లో ఉన్న శాండ్ అంతా కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత టీచర్ చూసింది, నేను చెప్పిన యాక్టివిటీ కరెక్ట్గా చేసావు కదా, వెరీ గుడ్ అనింది. ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ చెప్తాను చెయ్యి. నువ్వు ఇందాక